వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ములుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి బంద్. స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు కొడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కొడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు మండల పరిధిలోని 40వ వార్డు అధ్యక్షునిగా సయ్యద్ ముసంఫీర్ ఖాద్రీ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి నియమమాత్రం అందించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలిపారు. కేబినెట్ నిర్ణయానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ఇతర కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నేతలతో కలిసి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. ఎవరైనా బీసీ వ్యతిరేకులు, అగ్రకులాలు కోర్టులో, హైకోర్టులో వేసే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్, ఖచ్చితంగా మేము అంతు చూస్తామని చెప్పి అగ్రవర్ణాలకు మేము పిలిపిస్తున్నాం. ఎలాంటి కేసులకు ఎవరిపోయినా కూడా వారిని వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ పత్రికా సమావేశంలో అందరినీ హెచ్చరిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి బీసీలు రాజకీయంగా ఎదురకు తోడ్పడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఇష్టం కాకుండా ఎవరైనా కేసు లేకుండా కూడా సుప్రీంకోర్టులో తక్షణమే కేవీఏట్ వేసి ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. చీకట్లో నరికేయండి అని పేర్ని నాని అనడం దేనికి సంకేతం? ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్, అమరావతి. అందరికీ నమస్కారం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తూ ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది, చిన్న చిన్న పొరపాట్లు కూడా
చెయ్యకుండా మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయ. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే, ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస, విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఘోరంగా మిమ్మల్ని రాజకీయాల్లో ఓడించారు. కూటమి ప్రభుత్వానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్నీవిని ఎరుగని రీతిలో అత్యంత అధిక మెజార్టీ ఇచ్చి అధికారాన్ని ఇచ్చారు. మీరు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరుని నాని రఫా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలలు లేచిపోవాలి. దేనికి సంకేతం? నువ్వు ఒక మాజీ మంత్రివి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి. కానీ ఇవాళ హింసను రేకెత్తించే విధంగా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో ఒక్క తప్పు కూడా మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం 100% అమలయ్యేలాగా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించి డబ్బు సంపాదన కోసం, బెదిరించడం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టడం కోసం నీ హయాంలో ఎన్ని హత్యలు జరిగినాయి? 2019 నుంచి 24 వరకు నీ యొక్క అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీ చాలామంది నాయకులను కోల్పోయింది. నీకు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు. నువ్వు ఎన్ని కలల కన్నా, ఎన్ని మాట్లాడినా నీ జీవితంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ రాదు. ఎన్ని రకాలుగా మీరు అప్రదిష్ట మమ్మల్ని అవాకులు చవాకులు పేర్లా కూడా ప్రజలు విశ్వసించరు. మీ బతుకు, మీ నైజం ప్రజలకు అర్థమైంది. అర్థం అవ్వబట్టే మిమ్మల్ని అధికారానికి దూరంగా పెట్టారు. మీరు ఎన్ని తప్పుడు వేషాలు వేసినా, ఎన్ని తలకిందులుగా తప్ప చేసినా, మా మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మరు. మీరు కల్లో కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి రారని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. కొర్రేములలో తాడి చెట్లు నరికివేయడంతో ఆందోళన చేస్తున్న గౌడ్స్కి మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. బెల్ట్ షాపులు వచ్చిన తర్వాత కల్లుగీత కార్మికుల జీవనాధారం ధ్వంసమయ్యింది. ఈ రియల్ ఎస్టేట్తో చెట్లు పోయి ఇంకా దెబ్బతింటుంది. భూమి నీదే కావచ్చు కానీ చెట్టు మాది. ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది. ఏ చెట్టు కొనాలన్నా అనుమతి కావాలి. అన్నం పెట్టే చెట్టును కొట్టివేయడం బ్రతుకునకు సంబంధించిన విషయమని మర్చిపోవద్దు. కలెక్టర్తో మాట్లాడతా ఎన్ని చెట్లు కొట్టారో అని పక్కనున్న భూమిలో కేటాయించాలని కోరుతున్నామన్నారు. కొడుమూరు టీడీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి మరియు కొడుమూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు గంగాధర్ నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం కొడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొడుమూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు మాట్లాడారు. కొడుమూరు మండలంలో టీడీపీ
చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గ ఏడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే బొగ్గుల దశగిరి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పాలకుర్తి పట్టణంలో టీడీపీ సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం జరిపిన పాలనలో సుపరిపాలనలో డోర్ టు డోర్ మనం ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయా లేదా, అందకపోతే ఎందుకు అందలేదు, ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అని పూర్తి వివరాలు వాళ్ళని అడిగి మై టీడీపీ యాప్ అనే ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక యాప్ని క్రియేట్ చేసి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ యాప్లో ప్రతి ఒక్కరు బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, యూనిట్ ఇన్ఛార్జ్ అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, టౌన్ కన్వీనర్లు, గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఈ ప్రతి మన సంక్షేమ కార్యక్రమాన్ని డోర్ టు డోరు వెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా మనం డోర్ టు డోర్ వెళ్ళడమే కాకుండా ఆ యాప్లో వాళ్ళ వివరాలు, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, అలాగే వాళ్ళకి పెన్షన్ వస్తుంది లేదా, పెన్షన్ వస్తుంటే అవసరం లేదు, పెన్షన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, రేషన్ కార్డు ప్రాబ్లం ఏమైనా, ఉచిత కరెంటు చేనేతలకు ఉచిత కరెంటు ప్రాబ్లం ఏమైనా ఉన్నా, ఇలా ఉచిత గ్యాస్ వచ్చిందా లేదా, ప్రతి కార్యక్రమం గురించి వివరణ అడిగి వారి వివరణ తెలుసుకొని వారి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం యాప్లో ఖచ్చితంగా నమోదు చేయాలి. ఇప్పటికే కోడుమూరు మండలం చాలా చురుకుగా పనిచేయడానికి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా బూత్ కన్వీనర్లు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో, విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, బొగ్గుల దశగిరి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్ళి ఈ సంక్షేమాలన్నీ ప్రజల్లో వెళ్ళి మన ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు, వాళ్ళ మనోభావాలు తెలుసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కావున మండలంలో ప్రతి నాయకుడు పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో బూత్ ఇన్ఛార్జీలు ఎంతో క్రియాశీలకంగా ఈ మై టీడీపీ యాప్లో నమోదు కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పోటీతత్వంతో తీసుకొని ముందుగా మీరు ఎవరైతే అయిపోగొడతారో వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు కూడా మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన కార్యక్రమాన్ని ప్రజల్లో ఎంతవరకు వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుందని ఖచ్చితంగా ప్రజల్ని, ముఖ్యంగా మనం ప్రజల్ని పట్టించుకోకపోతే మన పార్టీ యొక్క అధిష్టానం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు ఎంతో విజయవంతంగా చేశారని డాష్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఏ ప్రజా సమస్యలు అయితే మనం ఎంటర్ అవుతామో అవన్నీ డాష్ బోర్డు దగ్గరికి వెళ్తాయి. డాష్ బోర్డు నుంచి మళ్ళీ సంబంధిత మండలాధికారులకు ఫలానా వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి క్లీన్గా వివరించే అవకాశం మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలనను నేరుగా పాలన వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇచ్చారు నారా లోకేష్ గారు. వాట్సాప్ గవర్నెన్స్లో కూడా వారి సమస్యలు ఏమన్నా దాంట్లో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే ఈ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ని ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ముఖ్యంగా బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా ఈరోజు పేలకుర్తి గ్రామంలో ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి మండల కన్వీనర్ గారు, అలాగే టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు గారు మరియు ఇతర పెద్దలందరూ బూత్ కన్వీనర్లు జరగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మై టీడీపీ యాప్లో నమోదు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. స్లాబ్ కూలీ 4 కూలీలు గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ కూలీలను పక్కనే ఉన్న పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ ఆసుపత్రికి తరలించారు.
గోదావరి వరద ఉప్పొంగిన నేపథ్యంలో ములుగు జిల్లా వాజేడు మండలం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిని మూసివేసినట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం వద్ద రేగుమాకు వాగు పొంగి జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తుందన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు స్థానికులు అటువైపు నుంచి ప్రయాణాలు చేయవద్దన్నారు. పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. नहीं निकलेगा, निकल जाएगा यार, छोटा गाड़ी निकल गया यार, तुम लोग अब रिक्शा ले रहे हो यार, तो छोटा गाड़ी निकल गया यार, बस नहीं निकलेगा। अरे बस वाले आओ ना, क्या टाइम पास कर रहे हो यार, मालूम है ना, वो नौटंकी कर रहा है ना, वहाँ पुलिस वाले आएंगे तो लफड़ा हो जाएगा। ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు, ఆపై పాప పరిహారం అంటూ గుడిలోని చిత్రహింసలకు గురిచేసిన పెద్దలు. ఒడిషా రాయగూడ జిల్లాలోని కంజమంజీరా గ్రామంలో ఓ యువకుడు యువతి చాలా కాలంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ పెద్దలు ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నిస్తూ హింసించి అనంతరం గుడికి తీసుకెళ్లి పాప పరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. मेरा तो क्या आता है, नीचे तो क्या आता है, कन्ना मिला रे, काकू मिला रे, ना जीवन में नहीं जाने पाना, नहीं जाने, इतनी राजी तंबालेडू की मत है, इतनी राजी ना करना मिला लगा, नहीं कोई रे, इन बात चीज़ सुने हाथे नहीं को मेरी आप दी, बुते हाथी नहीं को मेरी आप दी, ये बसो गांव बसो गांव, साला ना पोदा इतनी पापा के नहीं, क्या है साला, ना पोदा जिन तीन वाला की గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తి 2,95,000 క్యూసెక్ల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 1,75,233 క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నుంచి 1,70,347 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పటికీ చేయలేదని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ అన్నారు. సిఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటి వరకు 16 నుంచి 1700 కోట్లు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాలలో ఆ నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది పంచడం జరుగుతుంటుంది. అది మన కరీంనగర్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, హుజరాబాద్లో కావచ్చు. కానీ మీకు అందరికీ తెలుసు, గత 3-4 రోజుల క్రితం ఏవైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడున్న ఎమ్మెల్యే పంచిండో ఆ చెక్కుల డేట్లు ల్యాప్స్ అయినాయి. 6 నెలల క్రితం, 7 నెలల క్రితం కూడా మరి మా ప్రజాప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్లని అతను పంచకుండా, బెనిఫిషరీస్కి పంచకుండా పెట్టుకొని దాన్ని మళ్ళీ రీవాలిడేట్ చేయించి దాన్ని పంచడం జరుగుతుంది. బీసీల రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన మా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది, కులగణ చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్ పాస్ చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేసి దానికి ఉపకులాలకు రిజర్వేషన్ వాళ్ళకి పెట్టి అది అసెంబ్లీలో చట్టసభల్లో మేము బిల్లు పాస్ చేసినాం. మేము 15 నెలల్లో చేసిన అభివృద్ధి మీరు 10 ఏళ్లలో చేసిన రాని అడుగుతున్నా. వర్గానికి ఇది నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే ఒక పెద్ద శనిలా పట్టుకున్నాడు. బ్లాక్ మార్కింగ్ ఎప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు చూసుకుంటే అప్పుడున్న హుజరాబాద్ నియోజకవర్గం కానివ్వండి, పక్కన ఉన్నప్పుడు కమలాపూర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు. దేశంలో ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పని చేయడు. చెక్కులను ఆపుకొని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టి వాళ్ళు అప్పో సొప్పో చేసుకొని కష్టపడి ఆ పైసలు కట్టుకుంటే మరి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సాయంగా ఉంటుందని చెప్పి ఏదో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తుండ్రో మరి దాన్ని కావాల్చుకొని లబ్ధిదారులకు పంచకుండా ఇక్కడ అతని బద్దలు ఉంచుకొని రాజకీయ లబ్ధి, దీంట్లో కూడా నీచంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి. మరి అదైపోయింది, మరి దాన్ని అందరూ ప్రశ్నించింది, ఇబ్బంది పడుతుండంటే మరి నిన్న ప్రజలను కాల్చి ఇబ్బంది పెట్టడానికే నువ్వు పుట్టినావు ఇక్కడ. వాళ్ళు నీకు ఓటేసిన పాపానికి, నేను గెలిపించిన పాపానికి చెక్కులు వంచవు. ప్రభుత్వం ఇచ్చినది సిఎంఆర్ఎఫ్ చెక్కులు వంచవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచవు. ప్రజలను ఇబ్బంది పెడతావు, వ్యాపారస్తులను బెదిరిస్తావు, మహిళలకు గౌరవం ఇయ్యవు. నీ వ్యవహార శైలి ఇట్లా ఉంటే హుజరాబాద్లో ప్రజలు ఇంకా నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తల పట్టుకుంటున్నారు. కానీ పెద్దిరెడ్డి గారు కానీ, అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న వడతల రాజేశ్వరరావు గారు కానీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానివ్వండి, మన రామచంద్ర రెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానీ కొంచెం కనీసం ఒక ప్రజల పక్షాన కొంచెం హుందాగానే ఉండేటోళ్ళు. సో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత రానున్న రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా భాగంగా ప్రజలకు కూడా మేము కోరేది ఒకటే, 15 నెలలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు ఏవైతే మీకు అందినో ఏదో రూపం, ప్రతి ఇంటికి ఒక సంక్షేమ రూపం, ఒక సంక్షేమం మీ ఇంటికి ఏదో విధంగా మీకు అందింది. కాబట్టి మీరందరి రేపు మా నాయకులు మీకు ఇంకేమైనా కష్టాలు ఉన్నా, టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు రాకపోయినా ఖచ్చితంగా రానున్న వారం రోజులలో మా నాయకులు అందరూ మీ ఇంటింటికి వస్తారు. ఏది ఉన్నా మీకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.